హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? మీరందరూ బాగున్నారు అనుకుంటున్నానండి. ఇవాళ నేను చేసిన రెసిపీ చికెన్ సుక్క. అంటే చికెన్ని డ్రైగా ఫ్రై చేసుకున్నాను అనమాట. ఈ రెసిపీ ఎలా చేశానంటే, ముందుగా చికెన్ ఒక బౌల్లో తీసుకొని పసుపు, ఉప్పు ఇంకా నిమ్మరసం వేసి కలిపి ఒక 20 మినిట్స్ మ్యారినేట్ చేసుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో ఎండుమిర్చి, వెల్లుల్లి, కట్ చేసుకున్న ఆనియన్స్, చాలా కొద్దిగా మిరియాలు, జీలకర్ర, సోంపు వేసి గ్రైండ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత గ్రీన్ చిల్లీస్ కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత ఇందులోకి మ్యారినేట్ చేసుకునేటువంటి చికెన్ యాడ్ చేసుకోవాలి. ఈ చికెన్ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఫ్రై చేసుకున్న చికెన్లోకి జింజర్ అండ్ గార్లిక్ పేస్ట్ వేస్తే ఫ్లేవర్ సూపర్గా ఉంటుంది. ట్రై చేయండి. అండ్ ఇందులోకి సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని చికెన్ని కుక్ చేసుకోవాలి. వాటర్ తగ్గే టైంలో మనం గ్రైండ్ చేసుకున్నటువంటి మిక్చర్ని అందులోకి యాడ్ చేసుకోవాలి. ఇంకా స్టవ్ను ఐదర్ మీడియంలో అయినా లేకపోతే హై ఫ్లేమ్లో అయినా పెట్టుకొని చికెన్ని బాగా కుక్ చేసుకోవాలి. లేకపోతే మూత పెట్టేసి అయినా చికెన్ని డ్రైగా మనం ఫ్రై చేసుకొని చివరిగా కరివేపాకు, కొత్తిమీర వేసి దించేసుకోవడమే. చికెన్ సుక్క ఈస్ రెడీ. ఈ చికెన్ సుక్కను ఐదర్ రోటీలోకైనా లేకపోతే వేడివేడి అన్నంలోకైనా తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చికెన్ సుక్కకు నేను కాంబినేషన్గా ఇవాళ పప్పుచారు చేశానండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మీరు ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.